హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? ముందుగా మీ అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అండి. అంటే ఇది భోగి రోజు తీసానండి. అలాగే ఇవాళ సంక్రాంతి కదా, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఏంటంటే మా పిల్లలకి భోగి పళ్ళు పోయటం, అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడండి. తన ఫస్ట్ అంటే 3 months ఇప్పుడు తనకి కూడా భోగిపళ్ళు పోస్తున్నారంటే ఇన్వైట్ చేశారు. అక్కడికి కూడా వెళ్తున్నాము. అది కూడా నేను దీంట్లో పెట్టాను, చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. ఫస్ట్ అయితే మనకి భోగి పండగ అనగానే మనకేం గుర్తొస్తుందండి? చలిమంట, అలాగే భోగిపల్లే కదండి. ఇక్కడ రేగ్గాయలు అయితే దొరకవు, సో నాకు మెయిన్ కావాల్సింది పూలు. రేగిపళ్ళ ప్లేస్లో నేను వేరేది పెట్టానండి, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి పూలు కొనడానికి వచ్చాను. పూలు అయితే మామూలుగా లేవు. కాస్ట్ కూడా చూసారుగా ఎంత ఉన్నాయో, $13, $19, $29. బాగా ఉంది. మామూలుగా అయితే ఎప్పుడు $8, $9 అలానే ఉంటుందంట. ఈసారి $13, $19 అలా ఉంది. నేనైతే ఫస్ట్ టైం పూలు కొంటాం బయట, ఇప్పటిదాకా అసలు కొనలేదండి, నాకు అవసరం రాలేదు. సో ఇప్పుడు పిల్లలకి భోగిపళ్ళు పోయాలి కదా, అందుకని చెప్పేసి పూలు కొనటానికని వచ్చాను. ఇదిగోండి, నేనైతే ఈ పూలు తీసుకున్నానండి. ఈ బొకే అంటే బొకే టైప్లోనే ఉంటుంది. ఇంకా మనం కట్ చేసి ఇంకా పూల్లాగా వాడుకోవటమే. ఇక్కడ దీనికి ఏంటంటే ఎక్కువ అంటే ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ పోసి ఇక్కడ ఒక పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ని ఆ వాటర్లో పోసేసి ఈ పూలను పెడితే ఎక్కువ రోజులు ఉంటాయంట. సో నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ కింద వేసే పాట్ లేదండి, అందుకని చెప్పేసి పూలన్నీ కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మిగతా ఆ కొమ్మలకేమో మొగ్గలు ఉన్నాయి. ఆ కొమ్మలు అంతే ఉంచి నేను బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ అంటే సోడా బాటిల్, పెద్ద పెద్ద 2 లీటర్స్ 3 లీటర్స్ ఉంటాయి కదా, దాంట్లోనే ఆ వాటర్ పోసి ఆ పౌడర్ వేసి ఆ కొమ్మలన్నీ దాంట్లో పెట్టాను. పూలు అయితే చాలా చాలా బాగున్నాయి, భలే ఫ్రెష్గా ఉన్నాయి. దీంట్లో ఎల్లో కలర్ కూడా ఉంది, కానీ ఇవే తీసుకున్నాను, నేను కావాలని తీసుకున్నాను. మిక్స్డ్ ఫ్లవర్స్ తీసుకుందాం అనుకున్నా కానీ మరీ $29 ఉంది. సో అంత బడ్జెట్ ఎందుకు అని చెప్పేసి నేను $13లో తీసుకున్నానండి. భోగిపళ్ళు పోస్తున్నాను చెప్పాను కదండి, ఇదంతా నేను సెట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫ్రూట్స్ అయితే ఆ చెర్రీస్ ఉన్నాయి, అలాగే అక్షింతలు కలిపాను, పూలు కూడా విడదీశాను. అలాగే కాయిన్స్, ఇవి ఆస్ట్రేలియా కాయిన్స్ అండి, ఇవి నేను సపరేట్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. అలాగే ఇక్కడ నేను మెయిన్ ఏం వాడుతున్నానంటే రేగాల ప్లేస్లో ఇవి వాడుతున్నాను. చిక్కుడుకాయల లోపల ఇత్తనాలు ఉంటాయి కదండి, చిక్కుడు గింజలు, అవి వాడుతున్నాను. ఇలా అయితే నేను కలుపుకుంటున్నానండి. మామూలుగా అయితే అక్కడ మొత్తం మా మమ్మీయే చేసేస్తారు, మొత్తం చేసేసి నాకు ఇస్తే నేను పోస్తాను అంతే. బద్ధకము నాకైతే, బాగా బద్ధకం. ఇట్లా మొత్తం వేసేసిన తర్వాత మొత్తం కలిపేసి, అంటే నాకు చూడండి ఎంత కొంచెం కలిపానో, కొంచెం ఎక్కువ కలపచ్చు కదా, అంటే 2 చేతులతో వేయాలి కదా, సో తెలిసి కూడా నేను కొంచెమే కలిపాను, మళ్ళీ తర్వాత కలుపుకున్నాను నేను. నెక్స్ట్ దీంట్లో నేను చాక్లెట్స్, ఇవి ప్రజెంట్ నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి. అంటే నేను మర్చిపోయాను, ముందు రోజు వెళ్ళటం మర్చిపోయాను. అందులోనూ సాటర్డే సండే ఇక్కడ 5కే క్లోజ్ అయిపోతాయి కదా, అస్సలు కుదరలేదు. సో ఉన్నంతలో నేను సెట్ చేశాను. ఇప్పుడు ఈ భోగిపళ్ళు మొత్తం కలపడం అయితే అయిపోయింది కదా, కుంకుమ కూడా పక్కన పెట్టేశాను. ఇక్కడ వీళ్ళని సోఫాలో కూర్చోపెట్టి ఫొటోస్ తీస్తాను కదండి, ఫొటోస్ తీయడానికి ఎంత కష్టపడ్డానంటే అసలు కుదరలేదు. ఇంకా ఫైనల్గా వాళ్ళ నాన్న వచ్చి ఇటు చూడమ్మా అని చెప్తే హాయ్ చెప్పండి అని అంటే, ఇదిగోండి మా బుడ్డిగాడు హాయ్ చెప్తున్నాడు. వీళ్ళిద్దరికి డ్రెస్సెస్ కూడా నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చినవే వేసానండి. ఇంకా నేను ఇక్కడ టీషర్ట్స్ మాత్రమే కొంటున్నాను. ఇంకా వీళ్ళు పండగలప్పుడే కదా ఇట్లాంటి బట్టలు వేసేదని చెప్పేసి ఇవి వేసాను. ఎలా ఉన్నాయి చెప్పండి, బాగున్నాయా? ఇంకా ఫైనల్లీ అయితే ఫ్యామిలీ మొత్తం కనిపించాలని చెప్పేసి నేను ఫోన్ స్టాండ్కి పెట్టేసి ఇంకా భోగిపళ్ళు పోయటం స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను బొట్టు పెడుతున్నాను. బొట్టు నేను కుంకుమ అక్కడి నుంచి తెచ్చుకున్నానండి, కానీ నేను కుంకుమ భరిని అయితే తెచ్చుకోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ, అంటే వెండిది కూడా ఉంది మమ్మీ వాళ్ళ ఇంట్లో, అది తెచ్చుకుంటాను ఈసారి. ఫస్ట్ అయితే అందరికీ బొట్టు పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ని రమ్మని చెప్పాను, నువ్వు స్టార్ట్ చేయ ఫస్ట్ అని చెప్పాను. ఇట్లా 2 చేతులతో పోయాలి అంటే, ఈయన పోయినసారి లేడండి, అంటే లాస్ట్ ఇయర్ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను, అది కూడా చాలా బాగా చేసుకున్నాను. అప్పుడైతే అక్కి పాప భోగిపళ్ళు పోసేటప్పుడు ఎలా ఏడ్చిందో నేను ఒక షార్ట్లో పెడతానండి ఆ వీడియో. నేను అప్పుడే పెట్టాల్సింది, కానీ నాకు కొంచెం ఎడిటింగ్ అంతా అయిపోయేసరికి లేట్ అయిపోయింది. ఇంకా సంక్రాంతి తర్వాత పెడితే బాగోదు కదా అనుకుని నేను పెట్టలేదు. నెక్స్ట్ నేను రేపో ఎల్లుండో పెడతాను ఆ షార్ట్ ఖచ్చితంగా. ఇక్కడైతే మా బుడ్డదానికి ఫస్ట్ పోసేసి తర్వాత వీడు చూడండి ఎంత సంతోషమో వాడికైతే. ఇక్కడైతే మా చిట్తలికి ఫస్ట్ పోసేసారు కదా, తర్వాత మా బుజ్జోడు చూడండి, వాడికైతే ఎంత హ్యాపీయో, వాడు ఏం ఏడవలేదు, కదలకుండా ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ తన తల మీద మొత్తం పూలు పడ్డాయని చెప్పేసి వెళ్ళి చూసుకుంటుంది.
వాళ్ళ డాడీ చెప్తే వెంటనే వినేస్తుంది. ఇటు రమ్మనంగానే వచ్చేసింది చూడండి. నా మాట అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడేమో నా మాటే వింటుంది, ఇక్కడేమో వాళ్ళ డాడీ మాట. పిల్లలు ఎవరి మాట వింటే ఏముందిలేండి, వాళ్ళు క్రమశిక్షణలో కరెక్ట్గా ఉంటే చాలు కదా. ఈరోజు అయితే నేను పాయసం అని పులిహోర చేశానండి. అంటే ఆ రెండు మాత్రం కంపల్సరీ చేస్తూ ఉంటానండి. స్వీట్ ఏమో బాబు కోసం, అలాగే ఈయన కూడా కొంచెం తింటాడని. పులిహోర ఇంకా కామన్ కదా, అందులోనూ రవ్వ పులిహోర నేను ఇక్కడ దొరకదు కదా, అందుకని చేసుకోను. అలాగే చింతపండు పులిహోర కూడా నాకు రాదండి, ఈసారి ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడన్నా. చాలా ఈజీ అని చెప్తా ఉంటారు మమ్మీ వాళ్ళు, కానీ నాకే కుదరదు. నెక్స్ట్ అయితే ఫైనల్లీ మొత్తం అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మార్నింగ్ అదంతా అయిపోగొట్టుకొని మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసేసాము. నేనైతే శారీ కట్టుకున్నాను. వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కూడా భోగిపళ్ళు పోస్తున్నారని పిలిచారని చెప్పాను కదండి. వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్, ఈయన క్లోజ్ ఫ్రెండ్ అంట. సో అక్కడికైతే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 40 minutes అలా పడుతుందండి. వీళ్ళిద్దరికైతే ఇంకా మళ్ళీ స్నానం చేపించి మళ్ళీ రెడీ చేసి ఇంకా అదంతా పెద్ద తతంగం అండి, పెద్ద టాస్క్. ఇంకా మొత్తం అయిపోగొట్టుకొని ఇదిగోండి వాళ్ళు 5 కల్లా రమ్మని చెప్తే మేము 4:45 ఏమో బయలుదేరిపోయాం. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది, 5:20 అలా అయిందండి. మా మేడం గారేమో నడిచేస్తారు, అస్సలు ఎత్తుకోమనే చెప్పదు. అస్సలు అంటే అస్సలు ఇక్కడికి వచ్చాక అస్సలు ఎత్తుకోమని చెప్పట్లేదు. అక్కడేమో మా మమ్మీని అయితే బాగా అంటే ఎత్తుకోమని బాగా ఇసుకిచ్చేది అనుకోండి. ఇక్కడేమో అసలు ఎత్తుకోమని చెప్పదు అసలు. బుడ్డోని మాత్రం మేము ఒక్కసారి మాత్రమే అంటే ఇట్లా బయటకు వచ్చేటప్పుడు మాత్రమే ఎత్తుకుంటాము, ఎందుకంటే కింద పడిపోతాడేమో అని చెప్పేసి అట్లా ఎత్తుకుంటాను. వాడికి కూడా షూస్ ఉన్నాయి, కానీ నేను సాక్సెస్ వేస్తున్నాను. షూస్ వాడు సరిగ్గా ఉంచుకోడు. చూడండి అలా ఎక్కాడో లేడో వెంటనే పడుకున్నాడు. అంటే ఇక్కడ ఫుల్ ఎండ కదా, కారు ఏసీ లేకుండా అస్సలు నడపలేమండి. ఇంకా ఏసీ పెట్టుకొని సాంగ్స్ వింటూ అలా వెళ్తున్నాము. ఇదిగోండి ఫైనల్లీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మేము. అన్నీ ఒకేలాగుంటాయి, బ్లాక్ అండ్ వైట్ కలర్స్. అంటే బ్లాక్ అండ్ వైట్ కూడా లైట్ కలర్సే అండి, అంటే యాష్ అలాగే వైట్ కలర్. నెక్స్ట్ అయితే ఇదిగోండి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ అందరు పిల్లల్ని ఫస్ట్ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా, ఆ పిల్లాడికి పోసిన తర్వాత ఈ మిగతా పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళందరినీ వరుస కూర్చోపెట్టి అందరూ ఒకేసారి ఇట్లా భోగిపళ్ళు పోస్తున్నారు. మంచికి ఇట్లా ఆశీర్వదిస్తూ చాలా నచ్చింది నాకైతే. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను బాగా పలకరించారండి. అంటే వీళ్ళకి మా హస్బెండ్ తెలుసంట, అంటే వీళ్ళ గృహప్రవేశానికి వాటికి ఉన్నాడు కదా, లాస్ట్ ఇయరే చేశారు. సో అన్నిటికీ వచ్చేసరికి తనని అడుగుతూ ఉంటారట, మీ వైఫ్ ఎప్పుడు వస్తారు అది ఇది అని చెప్తే ఇదిగోండి అని ఇప్పుడు పరిచయం చేస్తున్నాము. ఫస్ట్ టైం వీళ్ళందరినీ కలపటం. మా అక్కిగడ ఏంటంటే ఫస్ట్ అటు చివర కూర్చుంది. సో ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి ఏడుపు స్టార్ట్ చేసేసింది. తర్వాత ఇంకా దాన్ని ఇటు కూర్చోబెట్టేశాను. ఇంకా తర్వాత కొంచెం సేపు ఆపేసింది, ఏం లేదులే అని చెప్పేసి. అంటే తను ఏంటంటే ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ఒకసారి వ్యాక్సిన్ అయితే వేయించామండి. అక్కడికి వెళ్ళే వరకు నార్మల్గానే ఉంది, అక్కడ ఆడుకుంటుంది. ఇంకా ఇంజెక్షన్ వేయించిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా హాస్పిటల్ ఏమో అనుకొని చెప్పేసి ఇంక ఏడుస్తుంది. ఇప్పుడు కూడా కొద్దిసేపటి తర్వాత సెట్ అయింది. మొన్న తన స్కూల్ యూనిఫామ్ కోసం వెళ్ళినప్పుడు కూడా అంతే, ఏం చేయట్లేదు, నేను యూనిఫామ్ వేస్తున్నాను అంతే, దానికి కూడా ఒకటే ఏడుపు. సో ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా తిప్పి రేగిపళ్ళు వేస్తున్నారు. ఇక్కడైతే వీళ్ళు ఒక చోట రేగిపళ్ళు దొరికాయంటండి, అంటే మన రేగిపళ్ళు లాగా లేవు, బాగా లావుగా ఉన్నాయి, ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేశారండి. పులిహోర, పాయసం, అలాగే సాంబారు, అన్నము, అలాగే బంగాళదుంప బజ్జీ చేశారు, అలాగే అప్పడం పెట్టారు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవి నేను చూపించడం కుదరలేదు, ఫోన్ నా దగ్గర లేదు, సో అందుకని తీయలేదు అది. సో మిగతా వాళ్ళందరినీ కూడా ఒకసారి అట్లా చూపించాను అంతే. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.